రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉన్నంత వరకే. వన్స్ ఆయన అడుగు తీసి బయట పెడితే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా షేక్ చేస్తాడు. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి రాజన్నకు ఉన్నది. రాష్ట్ర రాజకీయాన్ని మార్చగల శక్తి కోమటి రాజన్నకు ఉన్నది. వన్స్ ఇప్పుడు ఎట్లుంటుందంటే పులి వేటాడే ముందు చాలా సైలెంట్ గా ఉంటది. వన్స్ వేటకు దిగింది అనుకో చాలా వైలెంట్ గా ఉంటది. సో ఇక రాజగోపాల్ రెడ్డి కూడా చూస్తే సైలెంట్ గానే ఉంటాడు. ఇప్పుడు వన్స్ ఆయన గ్రౌండ్ లోకి దిగితే చాలా వైలెంట్ గా ఉంటది. రాష్ట్ర రాజకీయాల్ని మార్చే శక్తి కోమటి రాజన్నకు ఉన్నది. సో అంత కేపబిలిటీ ఉన్న వ్యక్తి, అంత విజన్ ఉన్న వ్యక్తి కోమటి రాజన్న. సో అలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే ఆయన ఇంకా మరింత మునుగోని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ మీరు చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.